అదొకగా మమ్మల్ని చూస్తే అంత పదంతలు మిమ్మల్ని కూడా అదొకగా చూసేదానికి ప్లాన్ చేస్తాం. అది జరగదు. అది నా దగ్గర ఉంది, నాకు కూడా తెలుసు. ఇది కూడా మంచి పద్ధతిలో పెద్ద మనుషులుగా, మంచి జిల్లా కాబట్టి పెద్ద మనుషులు ఉన్నటువంటి జిల్లా, పెద్ద మనుషులు రాబోవాలి. కానీ ఈ ఇష్టం వచ్చినట్టు మరి ప్రవర్తిస్తే కుదరదో ఏ పక్కన సున్నా కూతారో అది జరగదు. కానీ ఏదన్నా నువ్వు అలాంటప్పుగా మాట్లాడితే అంత రెండంతలుగా అలాంటప్పుగా అనుకుంటున్నారు, ప్రజలు అనుకుంటున్నారు నీకు తగిన. అందుకనే ఓడిపోయింది. నీకేం చెప్పాను, నీ 17,000 రివర్స్ అయ్యా. నీ ముదల్పూర్ మండలంలో 17,000 ఇంత అట్లా తలకింది లేని ఓట్లు 17,500 ఓట్లు. నీకు అందరికి తెలీదా? ప్రసాద్గా చెప్పండి సార్, అది మాట్లాడరా జరిగింది. ఏ రివర్స్ ఏం సార్? అంతే కదా. నువ్వు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఈ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కానీ, పార్టీని కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడదు కానీ అదే కానీ జరిగితే ఒప్పుకోరు ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు. మాట్లాడతాం, ఊగుతావు. ఎవరు లెక్క చేస్తారా? నేను మాత్రం ఇట్లాంటి వాళ్ళని చాలా మంది చూశానండి. నాకు మాత్రం లెక్కలేదు. నేను చాలా మందిని చూస్తున్నాను, నీకన్నా పెద్దోళ్ళని కూడా చూసినా. ఎవరిని నిన్నేమి లెక్క చేయరు. సోమిరెడ్డి ఏదో పాప అట్ట ఉన్నాడే మీదకి, నువ్వు అది సన్నంగా ఉన్నాడు. పరిగెత్తు, ఎంత దూరం పరిగెత్తుతో ఏమవుతుందో. అది పెద్ద మనుషుల లక్ష్యం కాదు. నేను చెప్పాను చూడు, పెద్దోళ్ళు పరిపాలించిన ఉన్నటువంటి జిల్లా ఇది. ఈ జిల్లాలో ఈ ఇచ్చులు పడితే కుదరదని చెప్పేది నేను. అందుకే ఇది ఎంత గౌరవ మర్యాదలుగా ఉంటే అంత ఉన్నతమైన పేరు తెచ్చుకుంటారు. మీరు షార్ట్ ఇదిలో ఎట్టంటే అటు మాట్లాడి ఆమెను అరిస్తే, కేకలేస్తే, ఓ గోల చేస్తే, ఓ గోలు చేసేట. ఏడంటే ఆడు గోల చేస్తావు, ఏడంటే ఆడు అరుస్తావు, ఏదో అంటావు. ఎందుకయ్యా? నీలాగా మేము మాట్లాడలేమా? లేరేనా? మేము మల్లుకుంటాం. కాకపోతే మర్యాద గల మనుషులు గమ్ముగా ఉండరు. ఎందుకు ఇట్లాంటి రక్షలు మనం చేసుకోకూడదు. జిల్లా మంచి జిల్లా. నెల్లూరు అంటే మంచి జిల్లా అని పేరుంది. రాష్ట్రంలో నెల్లూరుకి ఒక ఉన్నతమైన స్థానం ఉంది. అలాంటి జిల్లాని ఖరాబ్ చేయకూడదని ఉద్దేశంతో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. నువ్వు వచ్చి ఏదో ఆయన తల్ల కిందలు చేస్తా ఉన్నాడు. జిల్లాలో మాట్లాడటం చేయటం అంతా ఎవరు లేనట్టుగా ఆయన ఒక్కడే లీడర్గా. ఆ వైఎస్ఆర్ పార్టీలో ఆయనే లీడరు, ఎవరులే, ఏమీ లేదు. ఎక్కడయ్యా నీకు నీ పార్టీ లీడర్కి, ఆ జగన్మోహన్ రెడ్డికి, ఆయనతో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి, రాగుల ధనుంజయ రెడ్డి, ఈయన సజ్జల, ఆయన రాగుల ధనుంజయ రెడ్డి ఐఏఎస్ వాళ్ళ పని ఏందండి? మంచి సలహాలు ఇచ్చి భవిష్యత్తులో పార్టీ ప్రతిష్ట కొరికి వర్కౌట్ చేసే పని ఉంటుంది. ఆయన పని, సజ్జల రామకృష్ణారెడ్డి పని ఏంది? దోపిడీతనమా? అంటే మీరు డబ్బులు సంపాదించుకునే దానికి మీరు ఏం చట్టాలు పడలేదా? అసలు ప్రజల పనులు అనుకున్నారా? ఇప్పటికీ అమరావతి 5 ఏళ్లలో కాస్త పనిచేస్తుంటే పని ఉండేది. అమరావతిని విజయవాడ సెంటర్లో నిర్ణయించడం గొప్ప మేధాతనమేదే. మంచి న్యాయమైన పని ప్రజలకి. అటు విశాఖపట్నం నుంచి వచ్చే వాళ్ళకి సెంటరే, ఇటు అనంతపురం నుంచి వచ్చే వాళ్ళకి సెంటర్ పాయింట్. అదేమో సెంటర్ పాయింట్, కరెక్ట్ పాయింట్. అది ఆ పాయింట్లో చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారు రాష్ట్రాన్ని. సపోర్ట్ చేయి. నువ్వు 5 ఏళ్లలో ఏం చేసినావు? 3 రాష్ట్రాలు అన్నావు, 3 రాజధానులు అన్నావు. ఏ రాజధాని? ఊపిలో ఒక్క రాజధాని కన్నా ఏమైనా ఊతమిచ్చావా? అదేమంటే విశాఖపట్నంలో సముద్రం అమ్మట ఉన్నటువంటి బ్రహ్మాండమైన సపోర్టు, సముద్రానికి సపోర్ట్ ఆ కొండ. ఆ కొండను బట్టి కుట్టి నువ్వు బ్రహ్మాండమైన నేనే ఉంటాను ముఖ్యమంత్రిగా శాశ్వతంగా, ఆడ గెస్ట్ హౌస్ కట్టుకుంటే నేను బాగా ఎంజాయ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో కట్టుకుంటే 11తో సరిపోయింది.
నేను టికెట్కి వాళ్ళ ఊరికి పోయినా శేఖరన్న నీకు ఈ దప్ప టికెట్ ఇవ్వలేదు అన్నాడు, నీ గ్రాఫ్ బాగలేదన్నాడు. నాకు ఇదేంటి విచిత్రంగా సడన్ గాని అప్పుడు నాకు ఆలోచన వచ్చింది. నన్ను సజ్జల రామకృష్ణారెడ్డి, రాగుల ధనంజయ రెడ్డి ఇద్దరు కలిసి నన్ను ఒకరోజు పిలిపించారు ఆఫీస్కి. వాళ్ళిద్దరు నీ గ్రాఫ్ సరిలేదు అని నన్ను అడిగినారు. ఓహో, ఈ గురువులు తీసుకొచ్చి అని చెప్పినట్టుంది, ఈ గురువుడు నన్ను అడుగుతున్నాడు నీ గ్రాఫ్ బాగలేదని. నాకు అసలు చుస్సు మరి కాలిపోయింది. ఇప్పుడు నాకన్నా ఉదయగిరి మిమ్మల్ని అడుగుతున్నా, ఇక్కడ ఉదయగిరి కూడా ఉన్నారు, నాకన్నా 4 తూర్లు ఎమ్మెల్యే అయిన మగోడు కూడా లేడయాడా. నాకే ఆ ఘనత, ఆ కిరీటం నాకే పెట్టింది ఆ ఉదయగిరి ప్రజలు. 4 times గెలిపించాను నన్ను, నా మంచితనంతో గెలిపించారు. నేను ఎవరిని అల్లుడా మామ అన్న అనుకుంటూ ప్రాధాయపడుతూ ఉంటా ఎవరికైనా పని చేసి పెట్టేవాడిని. అది ఎవరైనా సరే, నా చేతనైతే మంచి పని చేసేవాడిని, కాకపోతే కాదురా మామ అని చెప్పేవాడిని. అలాంటి గుణం ఉన్నవాడిని నేను. అందుకని ఈరోజు కూడా నన్ను కలవరిస్తారు. ఉదయగిరిలో ఇప్పుడు పోయి అడగండి, ఎవరు ఈ ఇప్పుడు దాకా చేసిన ఎమ్మెల్యేలో మీకు మంచి ఎమ్మెల్యే అని అడగండి. నా పేరు చెప్పకపోతే అసలు నేను సేకరణే కాదు. అందరు కూడా నన్ను కలవరిస్తున్నారండి ఈరోజు కూడా.